బస్సులు ఇదంతా కూడా వన్ వే సైడ్ కాబట్టి వెహికల్స్ ఓవర్టేక్ చేసే సమయంలో ఒకదాన్ని ఒకటి వేగంగా వెళ్లే క్రమంలో ఈ ప్రమాదాలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం కూడా అలానే జరిగింది, ఎందుకంటే ఇది చాలా ఇరుకు రహదారి. అలాగే ఈ ఇరుకు రహదారి వద్ద ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం, అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రోడ్డు మధ్య భాగంలో ఒక ఇండికేటర్స్ ఉంటాయి, అవి అక్కడ వెహికల్ని క్రాస్ చేయాలా లేదంటే ఇది వెహికల్ క్రాస్ చేయకుండా నిదానంగా వెళ్ళాలనేది రోడ్డు మధ్యలో మనకి ఒక ఇండికేట్ ఉంటుంది. సో ఆ ఇండికేట్ కూడా లేదు, అంటే ఇరుకు రహదారి కావడం, అతివేగంగా రావడంతో ఈ టిప్పర్ ఎప్పుడైతే దాన్ని ఢీకొట్టిందో బస్సు ప్రమాదానికి గురవ కావడం, అలాగే ఈ టిప్పర్లో ఉన్న కంకర్ లోడ్ అంతా కూడా బస్సులోకి వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు, అసలు ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు అనేది ప్రస్తుతం మనతో పాటు స్థానిక పోలీసులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి సార్ ఇప్పటి వరకు అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు, ఎందుకంటే పై స్థాయి అధికారులు ఇప్పటికే ఇది చాలా పెద్ద తీవ్రత కాబట్టి, పెద్ద ప్రమాదం కాబట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తూ ఉన్నారు. సో మనం ముఖ్యమంత్రి నేరుగా మానిటర్ చేస్తున్నారు, సీఎంఏ నేరుగా